అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇవాళ రీడింగ్ కోసం నేను కార్డ్స్ అన్నీ షఫుల్ చేసేసి ఇందులో నుంచి 3 కార్డ్స్ తీసుకుంటున్నాను. సో ఈ 3 మెసేజెస్ మీకోసం ఇప్పుడు యూనివర్స్ నుంచి మెసేజెస్. సో ఏంటి అవి అన్నది చెక్ చేద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై collective. Please give reading for my collective. What my collective need to know right now. What my collective need to know right now. And మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో 3 మెసేజెస్ ఏంటి మరి ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్కు యూనివర్స్ నుంచి. ఓకే, సో ఇది వచ్చేసి మెసేజ్ 1, ఇది వచ్చేసి మెసేజ్ 2, ఇది వచ్చేసి మెసేజ్ 3 ఇంపార్టెంట్ మెసేజెస్. అండ్ దీంట్లో ఇది మీరు ఇప్పుడు చూస్తున్నారు అని అంటే అట్లీస్ట్ ఒక్క మెసేజ్ అయినా సరే దీంట్లో మీకోసం ఉంది అని చెప్పేసి మీనింగ్. ఓకే, ఏంజల్ మెసేజ్ కూడా తీసి పెడదాం. ఓకే, ఇది వచ్చేసి ఏంజల్ మెసేజ్. ఓకే, సో యూనివర్స్ వాట్ ఈస్ దిస్ ఫస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. ఫస్ట్ మెసేజ్ వచ్చేసి జస్టిస్ చూపిస్తుంది. సో ఈ కార్డ్ చూసిన వెంటనే నాకు వచ్చిన ఫస్ట్ మెసేజ్ ఏంటి అని అంటే మీలో ఎవరైనా లీగల్ మ్యాటర్స్కి సంబంధించి ఏదో సమ్ సార్ట్ ఆఫ్ న్యూస్ గురించి ఇలా ఎదురు చూస్తున్నారు. లేదు, లీగల్ మ్యాటర్స్కి సంబంధించి ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి, స్టక్ అయ్యి సిచ్యువేషన్ అదే నడుస్తూ ఉంది, ఎలాంటి ప్రోగ్రెస్ లేదు, ఇలా ఏదైనా ఉంది అని అంటే అది దేనికైనా అవ్వచ్చు, బట్ సమ్ సార్ట్ ఆఫ్ కోర్ట్ లీగల్ దానికి సంబంధించి అనమాట. సో ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే దీంట్లో ఫార్వర్డ్ స్టెప్ మీకు ఉండబోతుంది. అంటే ఏదో ఒక యాక్షన్ జరగబోతుంది. కొంతమందికి చాలా టైం నుంచి కేసు నడుస్తుంది ఇలాంటిది అని అంటే దీనికి సంబంధించి మీకు ఏదైనా తెలియడం, ఇన్ఫర్మేషన్ రావడము, లేకపోతే మీరు కేసు గెలవడం లాంటిది సమ్ సార్ట్ ఆఫ్ మలుపు అనేది తిరుగుతుంది అనమాట మీకు ఇక్కడ లీగల్ మ్యాటర్స్కి లీగల్ విషయాలకు వచ్చేసరికి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మీ లైఫ్ సూన్ లైక్ బ్యాలెన్స్డ్గా ఉండబోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నీ లైక్ పర్సనల్ థింగ్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడము, లేకపోతే ప్రొఫెషన్కి అని చెప్పేసి, లేకపోతే ప్రొఫెషన్ వైస్ వర్సా రెండింటికి ఇలా ఉంటే కనుక ఏంటి అని అంటే ఈ బ్యాలెన్స్ అనేది రాబోతుంది. మీరు కరెక్ట్గా లైక్ 8 గంటలు వర్క్ చేయడము, తర్వాత 8 అవర్స్ వచ్చేసి మీకోసం రెస్ట్ తీసుకోవడము, తర్వాత ఫ్యామిలీతో మీరు టైం స్పెండ్ చేయడము ఇలా అనమాట. సో మీ లైఫ్ కనుక ఇప్పుడు బ్యాలెన్స్డ్ సిచ్యువేషన్లో లేదు అని అంటే తొందరలో ఈ బ్యాలెన్స్ అన్నది రాబోతుంది అన్నట్లు కూడా మెసేజ్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఏంటి అని అంటే కొంతమందికి మీరు ఏదో మీ ఓన్గా మీరు ఏదో ట్రూత్ని రిఫ్లెక్ట్ చేయబోతున్నారు. అంటే మీలోనే మీకు సమ్ సార్ట్ ఆఫ్ క్లారిటీనో ట్రూతో మీ గురించి మీకే అయ్యి ఉండొచ్చు మోస్ట్లీ ఇక్కడ నాకు తెలుస్తుంది. అంటే కొంతమందికి హిడెన్ టాలెంట్స్ అని చెప్పేసో, లేకపోతే మీ గురించి మీకు ఇంకా వర్త్ తెలియదు అని చెప్పేసి ఇలా ఉంటుంది, రైట్? సో ఇలాంటిది ఏదైనా నడుస్తుందంటే సో మిమ్మల్ని మీరు చూసుకోవడము, మీ గురించి మీకే ఏదో ఒక క్లారిటీ రావడము, ఏదో ట్రూత్ అనేది నోటీస్ చేస్తారన్నట్లు కూడా చూపిస్తుంది. సో ఇది వచ్చేసి మీకు ఫస్ట్ మెసేజ్. బట్ ఏదైనా సరే జస్టిస్ కాబట్టి ఏదైనా సరే మీరు కష్టపడ్డ దానికి తగినట్లుగా ఫలితం ఉంటుంది. మీరు అది పాజిటివ్ చేస్తే కనుక పాజిటివ్ ఉండడము, కేసు కనుక మీకు తెలుసు మీరు కరెక్ట్గా చేశారంటే మీకు న్యాయం రావడము ఇలాంటిది అనమాట. సో జస్టిస్ అన్నది సిచ్యువేషన్లో రాబోతుంది, బ్యాలెన్స్ అన్నది రాబోతుంది అన్నట్లు ఫస్ట్ మెసేజ్ మీకోసం యూనివర్స్ నుంచి. సో సెకండ్ మెసేజ్ చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సెకండ్ మెసేజ్ వచ్చేసి 4 ఆఫ్ స్వర్డ్స్. మనకు నిన్నటి రీడింగ్లో కూడా వచ్చింది. నెక్స్ట్ 2 డేస్లో మీరు ఏం చేస్తారు అని లైక్ ఏం జరగబోతుందని అంటే చాలా వరకు హీలింగ్ అన్నది మీ లైఫ్ రీసెట్ అవుతుంది అన్నట్లు వచ్చింది, రైట్? సేమ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూడా మీకు సెకండ్ మెసేజ్ ఏంటి అని అంటే హీలింగ్ అన్నది రాబోతుంది. ఓకే,
అండ్ స్పెషల్లీ ఇప్పుడు మెంటల్లీ మీరు చాలా రెస్ట్రిక్టెడ్గా ఫీల్ అవుతున్నారు, మెంటల్ క్లారిటీ లేదు, అసలు స్టెబిలిటీ లేదు, చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు, మీ థాట్సే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంది. అంటే ఓవర్గా ఆలోచిస్తూ ఉండడం అనమాట. అది జరుగుతుందేమో, ఇది జరుగుతుందేమో, ఫ్యూచర్లో బాగుండేమో, పాస్ట్లో నేను అలా చేసి ఉండకూడదేమో, ప్రజెంట్లో ఏదైనా సిచ్యువేషన్ నెగిటివ్ అవుతే ఏమవుతుందో, అంటే ఒక కామ్నెస్ అనేది లేదనమాట. కామ్నెస్ లేదు. అండ్ దీనివల్ల ఏంటి అని అంటే మొత్తం అంతా మైండ్ డిస్టర్బ్ అయిపోయి దానికి కరెక్ట్ సొల్యూషన్ లేకపోవడం, అంటే ఆన్సర్ ఉన్నా చూడలేకపోవడం అనమాట. సో అందుకనే ఇప్పుడు ఏంటి అని అంటే మీకు హీలింగ్ అన్నది రావడము, మీ మైండ్ కొంచెము రెస్ట్ అన్నది రావడము జరిగే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ స్పెషల్లీ కనుక మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఇంకోటి ఏంటంటే మీరు హెల్త్ గురించి ఫోకస్ ఇవ్వట్లేదు, స్పెషల్లీ మెంటల్ హెల్త్ గురించి రిలాక్స్ అవ్వట్లేదు, ఓవర్గా థాట్స్లో మునిగిపోయి ఉన్నారు అని అంటే మీకు ఇప్పుడు హెల్త్ మాత్రమే మీకు చాలా ఇంపార్టెంట్. మీకు అన్ని అదర్ థింగ్స్ అంతా ఇప్పుడు మీరు పాజ్ చేసేసేయాలి. కరెక్ట్గా తినడము, కరెక్ట్ టైం పడుకోవడము. అయినా కొంతమంది ఏంటంటే ఇంత ఓవర్గా థింక్ చేస్తున్నప్పుడు లైక్ మైండ్ అనేది రెస్ట్లో లేనప్పుడు కష్టం అవుతుంది అన్ని దాని మీద ఫోకస్ చేయాలని. సో మెంటల్ హెల్త్ ఇప్పుడు ఏంటి, ప్రశాంతంగా మెడిటేట్ చేయడము అని అంటే మీరు ఏదో మీ బ్రీత్ మీద ఫోకస్ చేస్తూనే ఉండాలి, కామ్గా ఉండాలని కాదు, జస్ట్ అలా అన్నీ వదిలిపెట్టేసి కూర్చోవడం అనమాట. జస్ట్ అలా ప్రశాంతంగా కూర్చోవడము. ఇప్పుడు సిచ్యువేషన్స్ ఏది ఉన్నా సరే అది నెగిటివ్ నడుస్తుండనివని, కొంచెం కష్టంగా అనిపించిన మీ మెంటల్ థాట్స్ వచ్చినా మీరు ఇప్పుడు ఏంటి అని అంటే ఐ యాక్సెప్ట్ దిస్, అంటే నేను దీన్ని కూడా ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పడం అనమాట. సో మీరు ఎప్పుడైతే అలా చెప్తారో, ఎప్పుడైతే సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేస్తారో ఆటోమేటిక్లీ మైండ్ ఏంటంటే కామ్ అయిపోతుంది. ఈ ఓవర్ థింకింగ్ అంతా ఆగిపోయి ఒక్కసారిగా రిలాక్సింగ్గా అనిపిస్తుంది అనమాట. ఓకే, సో కాబట్టి మనము ఈ రీడింగ్కి అఫర్మేషన్ ఏం పెట్టుకుందాము అని అంటే ఐ యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే నేను ఏది ఉన్నా సరే ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తాను. అది ఇప్పుడు నా ఓవర్ థింకింగ్ అయి ఉండొచ్చు, నా జాబ్ గురించి వరీ అవుతుండొచ్చు, ఫ్యూచర్ గురించో, లేకపోతే వీళ్ళు ఏమన్నా అనుకుంటున్నారేమో, నా రిలేషన్షిప్ బాగాలేదో, ఇంకా ఏదన్నా అవ్వచ్చు. పాజిటివ్ అనేది ఎవరైనా సరే యాక్సెప్ట్ చేస్తారు. అండ్ మైండ్ వచ్చేసి ఏంటి అంటే ఇదే ఉండాలి, ఇలాగే ఉండాలి అని అంటూనే ఉంటుంది పాజిటివ్ వచ్చేసరికి. సో అది పెద్దగా మనకు కష్టం అనిపించదు యాక్సెప్ట్ చేయడానికి. బట్ నెగిటివ్ ఏదైనా వచ్చినప్పుడు మాత్రమే మైండ్కి కొంచెం కష్టమైపోతుంది అనమాట. నేను దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను, ఎందుకు నాకు ఈ పెయిన్, ఎందుకు ఈ మోసం జరుగుతుంది, ఎందుకు అందరు నా గురించి ఇలా మాట్లాడుతున్నారు, ఈ సిచ్యువేషన్లో ఎందుకు నేను ఇంత స్టక్ అయిపోయి ఉన్నాను, సో ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ పోతుంది. సో అందుకని ఇలాంటి మూమెంట్లోనే మైండ్కి మీరు ఏంటి అని అంటే అలా కూర్చొని ప్రశాంతంగా ఐ యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు ఏది ఉన్నా సరే, స్ట్రెస్ అయినా సరే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అనడం. సో అలా అన్న వెంటనే ఒక 2 minutes మీరు అలా కూర్చొని నోటీస్ చేయండి. ఒక్కసారిగా మీ మైండ్ అంతా కామ్ అయిపోవడము, ఒక్కసారిగా ఓవర్ థింకింగ్ ఆగిపోవడం నోటీస్ చేస్తారు. ఎందుకనంటే ఎప్పుడైతే మనము మైండ్ని నోటీస్ చేస్తామో, మైండ్ చాటర్ని నోటీస్ చేస్తామో అదొక్కటే చాలు మైండ్ రిలాక్స్ అవ్వడానికి. ఇంకా ఎక్స్ట్రా ఏం చేయాల్సిన అవసరం లేదు. బట్ అలా ఒక్కసారి చేసిన తర్వాత కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని మంచి వాటర్ తాగండి. లేకపోతే అలా ఏదైనా వాటర్ ప్లేసెస్కి, బీచ్ అలా దగ్గరగా ఉంది, నదులు లైక్ చిన్న చిన్న లేక్స్, పార్క్స్ ఇలా ఉందంటే వెళ్ళండి. కొంచెంసేపు నడిచి ప్రశాంతంగా వచ్చేసేయండి. కొంచెం మైండ్ ఇంకా రిలాక్స్ అయిపోయి ఇట్స్ ఓకే, అంత నార్మల్ అయిపోతుంది అన్న దగ్గరికి వస్తుంది అనమాట. సో హీలింగ్ వస్తుంది అన్నట్లు మీకు సెకండ్ మెసేజ్ ఇక్కడ. లేదు అని అంటే కనుక డెఫినెట్లీ మీరు ప్రియారిటీ ఇప్పుడు హీలింగ్కి సంబంధించే, ఫిజికల్గా కూడా మీరు కంప్లీట్లీ డ్రైన్ అవుతున్నారు, బాధపడుతున్నారంటే ఇప్పుడు కొంచెం కామ్ అవ్వాలి. మీ బాడీ రెస్ట్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. మీ బాడీకి కనుక మీరు రెస్ట్ ఇవ్వట్లేదు అని అంటే ఫిజికల్లీ వీక్ అవుతారు. రేపు పొద్దున ఏదైనా ఛాలెంజెస్ వస్తున్నా సరే మీరు దాన్ని తీసుకోలేరు. సో కాబట్టి ఫిజికల్గా ఇప్పుడు మీరు కేర్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్లు సెకండ్ మెసేజ్ అనమాట. ఓకే, కొంతమందికి ఇక్కడ నాకు కనిపిస్తుంది ఏంటంటే సమ్ సార్ట్ ఆఫ్ హార్ట్ బ్రోకెన్ ఎనర్జీ, అంటే ఏదో మనకు గుండెలో పెయిన్ అన్నట్లు అనిపిస్తుంది, రైట్? అలాంటిది అనమాట. ఇక్కడ మీరు పెయిన్ ఫీల్ అవుతూ ఉండొచ్చు కూడా. అలా ఏదైనా ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. బట్ నేను ఇక్కడ చెప్పేది ఎలా అంటే సంథింగ్ ఏదో వణుకు వస్తున్నట్లు, ఏదో భయంగా అనిపిస్తున్నట్లు, ఏదైనా అయిపోతుందేమో అని చెప్పేసి టెన్షన్ అనిపిస్తూ ఉండడం అనమాట. అది మనకు హార్ట్ దగ్గర ఏదో సమ్ సార్ట్ ఆఫ్ లైక్ ఎక్కువగా స్పీడ్గా హార్ట్ బీట్ అవుతున్నట్లు ఫీలింగ్ అనిపించడం. ఓకే, కొంచెం ఏదో తెలియని పెయిన్ లాగా అనిపిస్తుండడం. అలా ఉంటే రిలాక్స్, మీ ప్రశాంతంగా ఉండి ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, దిస్ ఈజ్ ఆల్సో ఫైన్, ఇది కూడా యాక్సెప్ట్ చేస్తాను, ఇట్స్ ఓకే అనడం అనమాట. ఆటోమేటికలీ కొంచెం రిలాక్స్ అవుతుంది. సో కాబట్టి మీకు మీ వెల్ బీయింగ్ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ప్రియారిటీ అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ సెకండ్ మెసేజ్. ఓకే, సో మరి థర్డ్ మెసేజ్ ఏంటో చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ థర్డ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్, వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ.
9 of Swords చూడండి, స్ట్రెస్ చూపిస్తుంది, బాగా స్ట్రెస్ చూపిస్తుంది. ఇక్కడ స్ట్రెస్ కూడా ఏంటి అని అంటే అన్నెసెసరీగా భయపడిపోతున్నారు. ఫ్యూచర్ గురించి ఆలోచించుకోనో, నేను ఏదైనా తప్పు చేశానని చెప్పేసో, గిల్టీగా ఫీల్ అవుతూ ఉండడము, ఎవరికైనా ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానో ఇలాంటిదన్నమాట. ఆల్రెడీ అయిపోయింది, ఆల్రెడీ ఏదైనా చేశారు అని అంటే దాన్ని ఇప్పుడు మీరు తీర్చిదిద్దలేరు, మార్చలేరు. ఇప్పుడు ఏం చేస్తారు, అలాంటిది రిపీట్ చేయకుండా ఫ్యూచర్లో స్టెప్ తీసుకోవడం మాత్రమే చేయగలుగుతారు. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వరి ఎంతగా ఉంది అని అంటే ఫస్ట్ మీరు పాస్ట్లో చేసిన మిస్టేక్ గురించి గిల్టీగా ఫీల్ అవుతుండడం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరితో అయినా ఇప్పుడు కనెక్షన్స్ ఉన్నాయి అనుకోండి, కనెక్షన్స్లో ఇప్పుడు మీరు సీరియస్గా లేరు, మీరు డీల్ చేస్తున్న పర్సన్ చాలా క్యాజువల్గా చాలా సిల్లీగా యాక్ట్ చేస్తున్నారు అని అంటే మీరు అనుకోవచ్చు వెంటనే, నేను ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్టైన్ చేశాను, నేను ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యానో చెప్పి అలా బ్లేమ్ చేసుకోవడం వల్ల, గిల్టీగా ఫీల్ అవుతూ ఉండడం వల్ల ఇప్పుడు అది అయిపోయింది, దానికి సంబంధించి ఏమీ జరగదు. దానికి సంబంధించి కూడా మీరేం స్టెప్ తీసుకోలేరు, గిల్టీగా ఫీల్ అవుతూ ఉండడం తప్ప. దానివల్ల స్ట్రెస్ ఎక్కువగా అయిపోవడము, బాధ ఎక్కువగా అయిపోవడము, ఇంకా ఎక్కువగా సఫరింగ్ ఇంక్రీజ్ అవుతుంది, రైట్? సో మీరు ఏం చేస్తారు, స్పెషల్లీ ఇట్లా పాస్ట్ గుర్తుకొచ్చినప్పుడు వెంటనే ఇట్స్ ఓకే, నేను ఇలా చేసి ఉండకూడదు నాకు తెలుసు, బట్ ఇలాంటి స్టెప్ ఇంకొకసారి మళ్ళీ ఫ్యూచర్లో తీసుకోకుండా ఉంటాను, ఇది నాకు నేనే ఇచ్చుకున్న ప్రామిస్, నెక్స్ట్ టైం నేను కొంచెం కేర్ఫుల్గా ఉండి స్టెప్ తీసుకుంటాను, ఐ ఫర్గివ్ మై సెల్ఫ్, నన్ను నేను క్షమించుకుంటాను పాస్ట్లో చేసిన మిస్టేక్కి, దాన్ని ఇప్పుడు నేనైతే తీర్చిదిద్దలేను కాబట్టి ఫర్గివ్ చేసుకుంటాను, ఐ ఫర్గివ్ మై సెల్ఫ్ అని చెప్పేసి అనుకోవడం. ఓకే, అండ్ ఫ్యూచర్కి సంబంధించి మొత్తం ఫ్యూచర్ అయినా పాస్ట్ అయినా మైండే ప్రొజెక్ట్ చేస్తుంటుంది, అది గుర్తు తెచ్చుకోవడము మెమొరీస్లో పాస్ట్, ఫ్యూచర్ వచ్చేసి ఊహించేసుకోవడము, ఇమాజినేషన్ ఏమవుతుందో ఏంటి అని. కానీ అసలు అది ఊహించుకున్నట్లు ఒక్కసారి కూడా జరగదు, 0% జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇలా ప్రొజెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జాబ్ పోయింది అనుకుందాము, జస్ట్ ఊరికే. ఓకే, జాబ్లో మీకు ఏంటనంటే ఇప్పుడు ఆ జాబ్ లేదు, మళ్ళీ తర్వాత ఫ్యూచర్లో జాబ్ వస్తుందా లేదా, మంచి శాలరీతో వస్తుందా లేదా, వేరే ప్లేస్కి వెళ్ళాలా, నేను ఇలానే రోడ్ మీద పడిపోతే ఎలా అని చెప్పేసి అది ప్రొజెక్ట్ చేయడం. వెంటనే కామ్ అయిపోయి అది నోటీస్ చేయండి, మీ మైండ్ చెప్తుంది, అబ్జర్వ్ చేయండి, ఇది ఫ్యూచర్లోకి తీసుకొని వెళ్తుంది, ఇలా యాంగ్జైటీని ఇప్పిస్తుందని కామ్ అయిపోయి వెంటనే ఇది ఇప్పుడు జరుగుతుందా, ఇప్పుడు ఈ సెకండ్లో ఈ మూమెంట్లో జరుగుతుందా, ఈ మూమెంట్లో ఇది ఫ్యూచర్ది, నాకు జాబ్ రాలేదా, నేను సెర్చ్ చేశాను, నా లైఫ్ అంతా పాడైపోయిందా అని ఆలోచించండి. అది ఉండదు, 0. అది ఎప్పుడైతే మీరు నోటీస్ చేస్తారో ఆగిపోతుంది. సో ఫ్యూచర్ అది ప్రొజెక్ట్ చేస్తుంది అనమాట మైండ్. కాబట్టి మీరు ఏంటి వెంటనే ఇప్పుడు నేను దీని గురించి ఆలోచించి యాంగ్జైటీతో కంప్లీట్లీ వరి ఉండడం వల్ల వచ్చేదేమీ లేదు, ప్రజెంట్ మూమెంట్ పాడైపోతుంది. సో అలా పాస్ట్ అది నిజము కాదు, అయిపోయింది, సో ఐ ఫర్గివ్. ఫ్యూచర్ ఇట్స్ ఓకే, ఇట్స్ స్టిల్ నాట్ దేర్, ఇంకా రాలేదు, నేను ఈ మూమెంట్లోనే ఉంటాను, ఈ కొంచెం స్ట్రెస్ని నేను యాక్సెప్ట్ చేస్తానని చెప్పడనమాట. సో గిల్ట్ నుంచి, యాంగ్జైటీ నుంచి బయటికి రావాలి. దీనివల్లనే మీరు సరిగ్గా పడుకోకపోవడం, తినకపోవడము, ఓవర్గా స్ట్రెస్ తీసేసుకొని అసలు లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోవడము, ఎందుకు ఇంత కష్టం ఇస్తుంది యూనివర్స్, నేను ఏం తప్పు చేశాను ఏంటి అని బాధపడుతూ ఉండడం అనమాట. సో మీరు ఈ రెండింటిని వదిలేసిన వెంటనే, ఈ మూమెంట్లోకి వచ్చిన వెంటనే మీ లైఫ్కి ఆన్సర్ అనేది దొరుకుతుంది. మీరు ఒక్కసారి రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు, ఒక్కసారిగా ఏదైతే నెగిటివిటీ, ఏదైతే మబ్బులు కమ్ముకొని డిస్టర్బ్గా ఫీల్ అవుతున్నారో, కోపం వస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉండడము, ఏడుస్తూ ఉండడం ఉందో ఇవన్నీ ఎండ్ అయిపోతుంది. సో ఇదనమాట. సో మీ మెయిన్ ఫోకస్ వచ్చేసి ఇవాళ రీడింగ్లో వచ్చింది మనకు వెల్ బీయింగ్, మెంటలీ ఫిజికలీ మిమ్మల్ని మీరు కేర్ తీసుకోవడమే చాలా ఇంపార్టెంట్. సో అందుకనే ఇక్కడ మీరు చెప్తుండడం కూడా ఏంటి అని అంటే, మిగతా సిచ్యువేషన్స్ అని నాకు ఇప్పుడు అనవసరం, నా చేతిలో ఉండేది నా హెల్త్ మాత్రమే. నిజంగానే మన చేతిలో మన హెల్తే ఉంటుంది. ఓకే, నేను హెల్త్ గురించి ఏం ఫోకస్ చేస్తాను, మంచిగా తిందాము, పడుకుందాము, నా మైండ్ రిలాక్స్ అవ్వడానికి మెడిటేషన్ చేసుకుందాము, లేకపోతే ఏదైనా నేచర్లో టైం స్పెండ్ చేద్దాము, బాడీని బాగా పెట్టుకోవడానికి ఎక్సర్సైజ్ చేసుకుందాము, ఇలా అనమాట. సో ఇది మాత్రమే నేను చేయగలుగుతాను, అంతకు మించి నా చేతిలో ఏం కంట్రోల్ లేదని వదిలిపెట్టి దాని మీద మీరు ఫోకస్ చేసుకోండి. చూడండి లైఫ్ ఎంత ఇంట్రెస్టింగ్గా టర్న్ అవుతుందో. ఓకే, సో నెక్స్ట్ ఏంజిల్ మెసేజ్ ఏంటో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ ఏంజిల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ ఈస్ దిస్ ఏంజిల్ మెసేజ్? ఇఫ్ యూ బిలీవ్. సో ఇది మనకు రీసెంట్లీ ఇది రికవరీ చాలా ఎక్కువగా వచ్చింది మనకు ఏంజిల్ మెసేజెస్లో. ఇఫ్ యూ బిలీవ్ అంటే మీరు నమ్మితే జరుగుతుంది అన్నట్లు. సో ఇక్కడ ఏంటి, ఏదైనా వచ్చి స్ట్రెస్ నుంచి బయటకు వస్తానా, నా ఫ్యూచర్ బాగుంటుందా, నేను ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి బిట్రేయల్, మోసము, లేకపోతే ఇంకేదైనా సరే మర్చిపోగలుగుతానా, నా రిలేషన్స్ బాగుంటుందా, ఏదైనా అవ్వచ్చు. యూనివర్స్ నుంచి ఏంటంటే వరి అవ్వకండి, మీ ఏంజల్స్ నుంచి మీరు నమ్మితే, ఇవన్నీ జరుగుతుంది అని నమ్మితే కనుక ఖచ్చితంగా జరుగుతుంది అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే,
సో ఎస్, ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, share and subscribe to my channel. I will see you in the next reading. Bye for now. Take care.